నమస్తే వెల్కమ్ టు మెగా 9 పక్కా లోకల్ తెలంగాణ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మంచిర్యాలలోని మిమ్స్ జూనియర్ కళాశాల 3వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన సహస్ర కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని 29 చౌరస్తాల్లో రాస్తారోకో నిర్వహించారు. వారికి మద్దతుగా విద్యార్థి సంఘాలు సైతం ఆందోళన నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్స్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నడిపిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు ఐటీ నీట్ పేరుతోటి హాస్టల్ ప్రారంభించి ఎటువంటి అనుమతులు లేనప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులను చేర్పించుకొని చావుకు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నిన్న ఏదైతే సహస్రైన విద్యార్థి చావుకు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యం ఏదైతే ఉందో దానిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటున్నామంటే ఈ రోజు హాస్టల్ కి సంబంధించినటువంటి ఎటువంటి రక్షణ లేనటువంటి పరిస్థితులలో ఈ రోజు ఇష్టం వచ్చినట్టు హాస్టల్ పెట్టుకొని ఈ రోజు విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటూ ఈ రోజు విద్యార్థులు చావులతోటి హాస్టల్ నడుపుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మిమ్స్ యాజమాన్యం కొనసాగిస్తా ఉంది. దీనిపైన అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలుగా సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ కూడా వారు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు తప్ప ఏ ఒక్క ప్రైవేట్ హాస్టల్ పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు సహస్ర చావు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యం ఏదైతే ఉందో తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే అనుమతులు లేకుండా బైపాస్ రోడ్ ఉన్నటువంటి మిమ్స్ హాస్టల్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ రోజు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 30 నుండి 40 హాస్టల్స్ ఈ రోజు ప్రైవేట్ హాస్టల్ కొనసాగిస్తున్నారు. ఎటువంటి అనుమతులు కూడా సంబంధించినటువంటి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు విద్యార్థుల దగ్గర నుండి 1000 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. కనీసం ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరు స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే కలెక్టర్ గారు దీనిపైన పర్యవేక్షణ చేసి మున్సిపాలిటీ అధికారులు, డిఐఓ అధికారులు తక్షణమే వాటన్నిటిని సీజ్ చేయాలని, సీజ్ చేయకపోతే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్